హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మినీస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం పెరుగు చట్నీ చేసుకుందాం. రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా మనం ఈరోజు వంకాయతో పెరుగు చట్నీ చేసుకుందాం. ఏంటి వంకాయ పెరుగు చట్నీయా? వామ్మో, ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారా? చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలి అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వంకాయ పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామా? వీటికి కావాల్సిన పదార్థాలు: ఒక వంకాయ, 7 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, నేను 500 గ్రాములు గ్రీక్ యోగర్ట్ తీసుకున్నానండి, పెరుగు, ఉల్లిపాయలని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే వంకాయల్ని ఇట్లా సన్నగా కట్ చేసుకోండి. మీకు కొంచెం మందంగా కావాలంటే కొంచెం మందంతో కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇట్లా సన్నగా కట్ చేసుకున్నానండి. వీటిల్ని లైట్గా కొంచెం సాల్ట్ వేసి వాటర్లో కొంచెం వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వంకాయలన్నిటిని ఒక పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో కొంచెం సాల్ట్, నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసానండి. మీకు కావాలంటే మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే నేను 1 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 3 స్పూన్ల నూనె వేసి మొత్తం అంతటిని ఇట్లా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా నూనెలో బాగా కారం మసాలాలన్నీ కలిసాక, మీకు కారం కనుక సరిపోదు అని అనుకుంటే కారము నూనె అవన్నీ మీరు తీసుకున్న వంకాయని బట్టి ఇంకా కొంచెం కారం అవి మసాలాలు తగ్గించుకోవచ్చు, లేదంటే పెంచుకోవచ్చు. ఇట్లా మీరు వంకాయలన్నిటినీ కలుపుకున్న మసాలాల్లోకి వేసుకొని మొత్తం ఆ మసాలా అంతా వంకాయలకి పట్టించుకోండి. చూడండి నేను ఎట్లా ప్రతి వంకాయని 2 సైడ్లు తిప్పుతూ ఎట్లా పట్టించుకున్నాను. వంకాయ ఆ ఉప్పు కారం ఆ మసాలా అంతా కూడా పీల్చుకున్నాక కొంచెం సాఫ్ట్ అయినట్టు అనిపిస్తాయండి. ఇట్లా మొత్తం పీల్చుకున్న తర్వాత ఒక పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని కొంచెం 1 స్పూన్ ఆయిల్ పోసుకొని దాని మీద మనం ఇలా మసాలాలు పట్టించుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకొని వాటిని 2 సైడ్లు బాగా కాలేలాగా కాల్చుకోండి. మరీ బ్రౌన్ కలర్లోకి కాకుండా కొంచెం రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చేలాగా 2 సైడ్లు వంకాయల్ని కాల్చుకోండి. చూడండి నేను పెనం మీద అన్ని వంకాయల్ని ఎట్లా వేసేసాను. మీరు కూడా అట్లాగా మొత్తం పెనం మీద ఎన్ని వంకాయలు పడతాయో అన్నీ వేసుకొని 2 సైడ్లో కాల్చుకోండి. వన్స్ కొంచెం ఆయిల్, ఒకవేళ ఆయిల్ తగ్గితే కనుక నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. మీరు కూడా కొంచెం ఆయిల్ తగ్గితే కనుక కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అన్ని సైడ్లు 2 సైడ్లు కాలేలాగా కాల్చుకోండి. కాల్చుకున్న వంకాయలన్నిటినీ తీసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ వంకాయలు నాది పెద్ద వంకాయ కదండి, సో నాకు చాలా వంకాయలు ఉన్నాయి. చూడండి ఇట్లా కాలేలాగా పెట్టుకోండి. ఇట్లా కొంచెం రెడ్డిష్ కలర్లోకి కాలి మరీ నల్లగా అయిపోయేలాగా కాల్చుకోకండి. ఒకవేళ మసాలా కొంచెం పోయినట్టు అనిపిస్తే కనుక మళ్ళీ కొంచెం పైన మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనకి ఎంత పెరుగు అయితే కావాలో మనకి పెరుగు చట్నీకి అంత పెరుగు కూడా యాడ్ చేసుకొని దాన్ని బాగా కలుపుకోండి. మనకి ఎంత పెరుగు కావాలో అంత పెరుగు వేసుకొని దాన్ని బాగా గిలకొట్టుకోండి, మనకి స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా. నా పెరుగు ఆల్రెడీ స్మూత్గానే ఉంది కదా, దానివల్ల నేను స్పూన్తో తిప్పేసుకున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని దీంట్లో వేసేసుకుని బాగా కలపండి. ముందే పెరుగులోకే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కలపడం వల్ల పెరుగులోకి ఆ ఉల్లిపాయ టేస్టు అలాగే పచ్చిమిరపకాయల ఫ్లేవరు అంతా బాగా కలుస్తుంది. తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా దాన్ని కలుపుకోండి. చూడండి నాకు 2 గ్లాసుల వాటర్ పట్టింది. నేను ఎందుకంటే నాకు ఇంట్లో 5గురికి సరిపడా చేస్తున్నాను కదండి. మనం ముందుగా కాల్చి పెట్టుకున్న వంకాయల్ని దీంట్లో యాడ్ చేసేసుకొని మొత్తం వంకాయల ఫ్లేవరు దానికి ఉన్న మసాలా అంతా కూడా పెరుగులో కలిసేలాగా కలుపుకోండి. పెరుగులోకి వంకాయల్ని బాగా కలుపుకున్నాక మనం ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. తాలింపులోకి పొయ్యి మీద పెనం పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు ఇలా తుంపి వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని వీటిల్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, తాలింపు మాడిపోతుంది. ఈ వేసిన తాలింపుని పెరుగు చట్నీలోకి వేసేసుకొని మొత్తం తాలింపు అంతా కూడా పెరుగు చట్నీకి పట్టేలాగా కొంచెం కలుపుకోండి. దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. చూడండి ఎంతో రుచికరమైన
వంకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోయిందండి. అంటే చాలా బాగుంటుంది. మీకు మసాలా వంకాయలకి పట్టించాం కదండి, అది అసలు ఏమీ తెలియదు. మీకు ఒకసారి తిన్నారంటే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా పెట్టచ్చు, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు వంకాయ టేస్ట్ ఎక్కడా కూడా తెలియదు పెరుగు చట్నీలో. చూడండి ఎంత బాగుందో పెరుగు చట్నీ. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.